లైమ్ లైట్ లో ఉంటే స్టార్ల మీదే అందరి కాన్సంట్రేషన్. అయితే ఒక్కోసారి తెలుసో తెలియకో అనవసరమైన కాంట్రవర్సీలో ఇరుక్కుపోతారు స్టార్లు. అలా ఈ మధ్య సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్న స్టార్లు ఎవరు? అసలు కాంట్రవర్సీ వెనుక విషయం ఏంటి? స్టార్లకు కాంట్రవర్సీ కొత్తేం కాదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే లేటెస్ట్ గా ఇలా పీకలోతు ప్రాబ్లంలో పడ్డారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఒకటి కాదు, వరుసగా 2 కాంట్రవర్సీలతో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నారు. ఒకటి, దుల్కర్ నిర్మించిన లోకా సినిమాలో ఒక వర్గాన్ని కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ అయితే, లేటెస్ట్ గా కాస్ట్లీ కార్ల స్మగ్లింగ్ ఎలిగేషన్స్ కేసులో కస్టమ్స్ రైడ్ చేయడంతో మరో కాంట్రవర్సీలో ల్యాండ్ అయ్యారు దుల్కర్. అయితే రూల్స్ కి వ్యతిరేకంగా దుల్కర్ ఎలాంటి పని చేయలేదని తెలుస్తోంది. అయినా సోషల్ మీడియాలో ఈ కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ అయ్యారు దుల్కర్. మరో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ లాగానే లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణల విషయంలో ఈ మంగళవారం పృథ్వీరాజ్ ఇల్లు, ఆఫీస్పై రైడ్ చేశారు కస్టమ్స్ అధికారులు. అయితే అలాంటిదేం జరగలేదని తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు పృథ్వీరాజ్ ఫ్యాన్స్. కానీ ఈ గ్యాప్ లోనే కాంట్రవర్సీ అయ్యింది విషయం. ఇక మరో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కూడా కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్నారు. మేనేజర్ విపిన్ ని తిట్టినందుకు ఈ వారంలో కోర్టు ముందుకు రావాలని సమన్లు కూడా ఇష్యూ చేశారు. టొబినో థామస్ నరవెట్ట సినిమా బావుందన్నందుకు అనవసరంగా తిట్టారని, ఫిజికల్ గా మెంటల్ గా ఇబ్బంది పెడుతున్నారని ఉన్ని ముకుందన్ మీద కేసు ఫైల్ చేశారు. అయితే అందరి గురించి తప్పుగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న విపిన్ పై కంప్లైంట్స్ అందాయని, ఈ విషయంలోనే విపిన్ ని ఆరా తీశానని తన వర్షన్ చెబుతున్నారు ఉన్ని ముకుందన్. రీసెంట్ గా ప్రధానమంత్రి బయోపిక్ మా వందే సినిమా అనౌన్స్ చేశారు ఉన్ని ముకుందన్. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఏదో హెల్ప్ చేద్దామని చేసిన సినిమా ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయింది. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలో రణబీర్ కూడా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. ఆ సీన్ కి సంబంధించి ప్రొహిబిటెడ్ వేప్ వాడినందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రణబీర్ కి సమన్లు ఇష్యూ చేసింది. మరో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ ఇప్పటికే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ పీక్స్ లో ఫేస్ చేస్తోంది. తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మిస్ చేసుకుందని, మరీ అంత యాటిట్యూడ్ పనికిరాదని నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. అంతేకాదు, డబుల్ శాలరీ, లగ్జరీ అపార్ట్మెంట్, 5 గంటల షిఫ్ట్, ఇలా రకరకాల డిమాండ్స్ చేస్తోందని సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అవుతోంది దీపిక. ఆఖరికి ఎలాంటి ఇష్యూస్ లో తలదూర్చని సాయి పల్లవిని కూడా కాంట్రవర్సీలోకి లాగేశారు నెటిజన్స్. సాయి పల్లవి తన చెల్లెలతో కలిసి ట్రిప్ కి వెళ్లింది. అయితే పూల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ వేసుకుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. రామాయణం లాంటి పవిత్రమైన సినిమా చేస్తూ అలాంటి డ్రెస్ లో వేసుకుంటావా అంటూ కాంట్రవర్సీకి తెరతీశారు కొంతమంది. అయితే ఆ ఫోటోలు సాయి పల్లవివి కాదని, తన చెల్లెవి అని ప్రూఫ్లు ఉన్నా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇలా అనుకోకుండా తెలుసో తెలియకో కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు స్టార్లు.